లంబసింగి ఉంది కదా దానికన్నా చాలా బాగుంటుంది. సో విజిట్ చేయడానికి బాగుంటుంది. ఎప్పుడు ఒకసారి చూసేయండి, బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కొండపైన వచ్చామన్నమాట. నీలమ్మ కొండ అనేసి ఇక్కడ కొద్దిగా వ్యూ పాయింట్ బాగుంటుందని వచ్చాము. చూస్తే బాగానే ఉంటుంది, వంజంగి లాగానే బాగుంటుంది అనమాట. ఒకసారి మీరే చూడండి, చూస్తే మీరే ఆశ్చర్యపోవచ్చు. ఎప్పుడైనా రావాలంటే విజిట్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఒకసారి మీరే చూసేయండి. ఈరోజు కొత్త సంవత్సరం ఏం చేయాలనేసి సో మనం కొండపైన వెళ్తే బాగుంటుంది కదా, ప్రకృతిని ఆనందించినట్టు, అలాగే పొగ మంచి కూడా ఉంటుంది అలాగనేసి వచ్చామన్నమాట. ఒక కొత్త వ్యూ పాయింట్ అయితే మా ఊరి వెనకాలే. సో ఇక్కడైతే ఎవరు విజిట్ చేసి ఉండరు. మేము అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంటాం. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. మనకి వంజంగి ఎప్పుడు చూసేది, వంజంగి లంబసింగి ఎప్పుడు అక్కడ వెళ్తూనే ఉంటారు. సో ఈ సంవత్సరం అయితే మేము కొత్తగా ఇక్కడ మా ఊరి దగ్గర వచ్చామన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. సో విజిట్ చేయాలంటే చేయవచ్చు. అలా మీరు రావాలనుకుంటే ఈ మంచు అయిపోయేలోపు వస్తే మేము కొండపైన తీసుకొస్తాము. సో ఇది కూడా హైట్లోనే ఉంటుంది. పొగ మంచు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మా కొండపైన ఈ కొండ అయితే నీలమ్మ కొండ అంటాము. సో మా ఊరు వెనకాల కూడా ఇంకొకటి ఉంది, కాకపోతే దాంట్లో కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. హైట్ తక్కువ వల్ల దాంట్లో లొకేషన్ కొద్దిగా పొగ మంచు తక్కువ వచ్చినప్పుడు బాగుంటుంది, కానీ ఇలాగే ఎక్కువ వచ్చినప్పుడు బాగుంటుంది అనమాట. ఈరోజు అయితే ఎక్కువ కూడా వచ్చింది పొగ మంచు. దానివల్ల అక్కడ వెళ్ళాము. ఫస్ట్ అక్కడైతే వెళ్ళిన తర్వాత బాగాలేదు. సో ఇక్కడైతే బాగోదు, లొకేషన్ బాగోదు అనేసి అక్కడ నుంచి ఇక్కడ వచ్చాము అనమాట. ఇక్కడైతే మాకు చాలా బాగుంది. లొకేషన్ ఒకసారి చూసేయండి, చూస్తే బాగుంటుంది. చూడడానికి మాకే ఆశ్చర్యంగా అనిపించింది. సూపర్గా ఉంది అనమాట. వంజంగి ఎలా ఉంటుంది, లంబసింగి సేమ్ అలాగే ఇక్కడ కూడా అంత బాగుంటుంది. మాకు ఇక్కడ నుంచి ఒరిస్సా బోర్డర్ కూడా ఇటు ఒరిస్సా అవతల వెళ్తే ఒరిస్సాలో వచ్చు. సో అటు నుంచి కూడా బాగుంటుంది. చూసారనుకుంటున్నాను. మేమైతే చాలా ఆనందించాము. సో ఇది మా వైపు ఆంధ్ర అనమాట. ఇప్పుడు అవతల వెళ్తాము. సో మీకు వీడియోలో ఈ కెమెరాలు కనిపిస్తుంది తెలియదు, కానీ అక్కడైతే చాలా బాగా పాల సముద్రంలానే బాగుంది. సో అటువైపు వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడ వెళ్ళాక చూపిస్తాం. ఫ్రెండ్స్ మేమైతే ఇటుపక్క వస్తాము. మా అటు నుంచి ఇటువైతే ఒడిశా బార్డర్ అనమాట. చూడండి, అక్కడ చూడండి పాల సముద్రంలా కనిపిస్తుంది. సో అక్కడ వెళ్ళాలంటే మాకు కొంచెం ఎక్కువ టైం, 2 hours పడుతుంది. అక్కడ వెళ్ళడానికి అవ్వదు. అది చాలా బాగుంది అన్నమాట ఇక్కడ నుంచి చూడడానికి. తిరిగి వచ్చాము. ఇప్పుడు కలిసిపోయాము తిరిగి. ఇక్కడ కింద ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది బాగుంటుంది. అక్కడ ఒక అలాగే అంటే మెట్లు లాగానే పడుతూనే ఉంటుంది. కింద నుంచి 5కి అలాగే ఎక్కి రావచ్చు అనమాట. పైనుంచి వెళ్తే పడిపోవచ్చు, కానీ కింద నుంచి సింపుల్గా 5కి అలాగ వచ్చేయచ్చు. వాటర్ ఫాల్ కూడా ఎప్పుడైనా చూపిస్తాము, బాగుంటుంది. సో మబ్బు అయితే ఎండ వచ్చినా అక్కడ వరకు ఇంకా ఉండిపోయింది. సో మా ఇటువైపు అయితే మబ్బు తగ్గిపోయింది. ఇదేంటి తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇదైతే మేము సింధీ అంటాము మావరియా భాషలో. తెలుగులో అయితే ఈత దుబ్బులు అంటారు కదా. సో మన వాళ్ళు అయితే తినేస్తారు. ఆకలిస్తుందేమో. పొద్దునే 2 గంటలకు వచ్చేసి 2-3 కొండలు తిరిగేసాం. దానివల్ల ఆకలిస్తుంది మనోడికి. పందంపులు కూడా ఇది ఉన్నాయి కదా, ఈ దుంపలు, ఈ ఈత దుబ్బులు, ఈ దుబ్బుల దగ్గర ఉండేది చాలా బాగుంటుంది ఇది తినడానికి. సో పచ్చిగా భలే ఉంటుంది. వండుకొని కూడా తినచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి, పందంపులా చేస్తున్నాడు మనోడు. తింటున్నాడో తెలియదు. ఏం చేస్తున్నారా? తింటున్నాడట. ఆకలిస్తుంది. మరి పైకి వస్తే టిఫిన్ ఏం దొరకవు కదా మనకి కొండలో. ఇప్పుడు వెళ్ళాలి. కొంచెం ఇది తింటే ఆ వాటర్ లాగా కానీ అలాగా కొంచెం వాటర్ కూడా తెచ్చుకోలేదు. వాటికి వాటర్ దొరుకుతుందట ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా టైం అయిపోయింది, 10 అయిపోతుంది టైం. ఆకలి వేసేస్తుంది. మరి ఇక్కడ దీంతో ఈ ఈత దుబ్బుల మొక్కలు ఎంత తిన్నా మరి ఆకలి తీరదు. వెళ్ళిపోతున్నాం. సో మా వీడియోస్ అయితే మీకు బాగా నచ్చి ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. కానీ ఆకలి, అదిగో చూస్తున్నారు కదా ఆ కొండ, అక్కడే వెళ్ళాము. చాలా హైట్లో ఉంది. ఇక్కడ నుంచి రావడానికి 1 hour ఇక్కడ పట్టించింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఊరు వెళ్ళాలి. అక్కడ ఒక 1/2 hour పడుతుంది. ఇది చూడండి, ఇది బల్డా కొండ పైన వెళ్తే ఇలాగే సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే మాకు ఇక్కడ ఎండాకాలం ఈ టైం వస్తే అది ఆరిపోతుంటుంది. రైనీ సీజన్లో అయితే బాగానే ఉంటుంది, వాటర్ బాగుంటుంది అనమాట. సో మా వీడియోస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మేమైతే పైన వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము.
సో మీరు కూడా చూసి ఆనందించుంటారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మా వీడియోస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చేస్తూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.